తిరుమల కొండ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి కొండ. ఎందుకంటే ఆ కొండ మీద కొలువై ఉంటాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. అలాంటి తిరుమల కొండ మీద ఒక వ్యక్తి నమాజు చేస్తూ కనిపించాడంటే ఎంత అపచారం, ఎంత దుర్మార్గం. ఆ నమాజ్ చేసే వ్యక్తికైనా కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. తిరుమల కొండ మీద చేయకూడదు అని చెప్పేసి ఆయనకి కాస్తైనా ఆలోచన ఉండాలి కదా. ఇలా చేయటం వల్లే కదా మతాల మధ్య ఘర్షణలు చెలరేగేది. ఇలాంటి వ్యక్తులను ఇమీడియట్గా పట్టుకోవాలి. ఇంత జరుగుతూ ఉంటే, కొండ మీద అపచారాలు జరుగుతూ ఉంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, మరి టీటీడీ ఈవో వారు ఏం చేస్తున్నట్టు? వారికి బాధ్యత లేదా? వారు కేవలం ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి నాయకులు తిట్టడం కోసం మాత్రమే టీటీడీ చైర్మన్ గారు పనిచేస్తారా? కొండ మీద ఒక వ్యక్తి నమాజ్ చదువుతూ ఆ వీడియోలు బయటకు వచ్చాయంటే ఎంత అపచారం, ఈ ప్రభుత్వానికి ఎంత అపచారం. ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా ఈ అంశాలు? ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం, చాలా హేయమైనటువంటి చర్యలు ఇవి. ఈ చేసే వ్యక్తుల్ని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి కఠిన శిక్షలు విధించాలి. తిరుమల కొండ మీద నమాజ్ చేయటం ఏంటండి? వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతని దెబ్బతీసినట్టే కదా. కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలని దెబ్బతీసినట్టు కాదా? అంటే తిరుమల కొండే దొరికిందా నమాజ్ చేయడానికి? అసలు ఒక వ్యక్తి టోపీ పెట్టుకొని ఎలా తిరుగుతున్నాడు తిరుమల కొండ మీద? ఆ విధంగా తిరుగుతుండే ఒక ముస్లిం తిరుగుతున్నాడు తిరుమల కొండ మీద అని చెప్పేసి కనీసం ఎవరికి కూడా అడిగే బాధ్యత లేకుండా పోయిందా? కొండ మీద అంతమంది అధికారులు ఉంటారు కదా. ఇది ఎంత అపచారం. సో ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో మరి ఆయన హిందూ ధర్మం కోసం, వెంకటేశ్వర వారి ప్రతిష్ట కోసం మరి ఎంతో పోరాటం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం మీద నోరు తెరవాల్సిన అవసరం ఉంది. ఎందుకు జరిగింది చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాలి ఎందుకు జరిగింది ఈ అంశం అని. ప్రత్యేకించి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పాలి, బయటకు వచ్చి హిందువులందరికీ క్షమాపణలు చెప్పాలి. బిఆర్ నాయుడు గారు రండి, బిఆర్ నాయుడు గారు బయటికి రండి. ఈ చర్యని చూసి ఖండించండి. పొరపాటు జరిగింది, నేను టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి కాలంలో ఈ విధమైనటువంటి అపచారం వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్లో జరిగింది అని చెప్పేసి క్షమాపణ చెప్పండి మీరు. అసలు ఒక వ్యక్తి నమాజ్ చేయొచ్చా తిరుమల కొండ మీద? ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టు కాదా? మతాల మధ్య గొడవలు రేకెత్తించేటువంటి అంశం కాదా ఈ అంశం? ఎందుకు చేయాల్సి వచ్చింది? పట్టించుకోరా ఎవరు? పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఒక చిన్న అంశమే మరి పెద్ద పెద్ద స్థాయిలో అల్లరలు చేసిన పరిస్థితి ఉంది వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి. మరి ఇంత అపచారం జరిగితే స్వామివారి గుడిలో బాధ్యత లేదండి ఎవరికి? ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకొని ఆయన మాట్లాడాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఖచ్చితంగా ఎందుకు జరిగిందో వివరించాలి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఖచ్చితంగా ప్రజలకి, హిందువులకి ముఖ్యంగా ఆయన క్షమాపణలు చెప్పాలి. ఆయన చైర్మన్గా ఉన్నటువంటి సమయంలో జరిగింది. ఈ యొక్క చర్యకి కారణమైనటువంటి వ్యక్తులు ఎక్కడైతే ఆయన ఏ బ్లాక్లో అయితే ఎక్కడైతే చేశారో అక్కడ అధికారుల మీద కూడా సస్పెన్షన్ వేటు వేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లే, అందులో ఎలాంటి డౌటు లేదు. పాప వినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక సమీపంలో ఎక్కడ జరిగిందండి? పాప వినాశనం రోడ్డు, తిరుమల కొండపైన పాప వినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక సమీపంలో ఓ అన్యమతస్థుడు 10 నిమిషాలు నమాజ్ చేయటం తీవ్ర దుమారాన్ని రేపుతుంది.
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అండి. అందరూ కలిసి ఉండాలి. అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉంటారు. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసిమెలిసి ఉంటారు. ఒకరి పండుగ ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ముస్లిం సోదరుల పండగలకి హిందూ సోదరులను ఆహ్వానిస్తారు. వారింటికి వెళ్ళి వీరు భోజనాలు చేస్తారు, వీరి ఇంటికి వారు భోజనాలు చేస్తారు. క్రిస్మస్ వచ్చినప్పుడు క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులని, హిందూ సోదరులని భోజనానికి ఆహ్వానిస్తారు. వాళ్ళు వెళ్ళి భోజనాలు చేస్తారు, వారి దేవుని దర్శించుకుంటారు. ఏం తప్పులేదు. ఒక హిందువు నమాజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఒక హిందువు చర్చికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేకంగా రాజకీయ నాయకుల ఉదాహరణ. సో కాబట్టి వెళ్ళకూడదు, నమాజ్ చేయకూడదని తప్పలేదు. కానీ తిరుమల కొండ మీద నమాజ్ చేయటం తప్పు. తిరుమల కొండ మీద నమాజ్ చేయడం ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే మరి చర్చిలో కానీ మసీదులో కానీ దేవుడి ఫోటోలు పెడితే పెట్టనిస్తారా? అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఆ మతస్థుల యొక్క మనోభావాలు అవి. వారి మనోభావాలు వారు గౌరవించుకుంటారు, మనం కూడా గౌరవించాలి, ఇతరులందరూ గౌరవించాలి. కానీ ఇక్కడ ఎలా? ఓ తిరుమల కొండ మీద ఒక అన్య మతస్థుడు నమాజ్ చేస్తూ కనిపించాడంటే ఇది ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టతకి భంగం కలిగే అంశం. పాప వినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక సమీపంలో ఒక అన్య మతస్థుడు 10 నిమిషాలు నమాజ్ చేయటం తీవ్ర దుమారాన్ని రేపుతుంది. దీన్ని భద్రతా సిబ్బంది చూసినా పట్టించుకోలేదని చెప్పేసి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా సిబ్బందిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. ఆ బ్లాక్లో ఉన్నటువంటి భద్రతా సిబ్బందిని మొత్తాన్ని సస్పెండ్ చేసి పడేయాలి. వారిని ఇంకా ఎప్పుడు కూడా తిరుమల కొండ మీద ఉద్యోగాలకి అర్హులు కాకూడదు. వాళ్ళు 10 నిమిషాలు ఒక వ్యక్తి నమాజ్ చేశాడంటే ఏంటండి? పక్కన చూడండి, విజువల్స్లో చూడండి వీడియో. 10 నిమిషాల పాటు ఒక వ్యక్తి నమాజ్ చేస్తున్నా భద్రతా సిబ్బంది చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళారంటే వారికి వెంకటేశ్వర స్వామి వారి మీద నమ్మకం లేదు, గౌరవం లేదు, భక్తి లేదు. వారిని తీసేయాలి ఉద్యోగంలో నుంచి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు స్పందించాలి. లేకపోతే బీఆర్ నాయుడు గారు రాజీనామా కూడా చేస్తున్న పరిస్థితి ఏర్పడిద్ది. హిందువులందరూ కూడా ఆ పరిస్థితి ఏర్పడేలా చేస్తారు. అదేవిధంగా అతను తమిళనాడుకు చెందిన వాహనంలో ప్రయాణించినట్టు సమాచారం ఉంది. ఆ వ్యక్తిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు మరికొద్దిసేపట్లో వస్తాయి. ఇతను తమిళనాడుకు చెందినటువంటి వాహనంలో ప్రయాణించాడంట. ఇతను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇతను ఎక్కడున్నాడో ఇమీడియట్గా పట్టుకుంటారు. ఖచ్చితంగా అతన్ని పనిష్మెంట్ చేసే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అతను కావాలని చేశాడు. ఇక్కడ అసలు ఎందుకు రావాలి? వెంకటేశ్వర స్వామి వారి కొండ మీద నీకు వెంకటేశ్వర స్వామి వారికి మీద మీకు గౌరవం లేకపోతే మీరు ఎందుకు రావాలి? ఆయన మీద భక్తి లేకపోతే ఎందుకు రావాలి? వచ్చి ఆయన దర్శించుకొని వెళ్ళండి, తప్పులేదు. కానీ ఇక్కడికి వచ్చి నమాజ్ చేయటం ఏంటండి? ఇది ఎంత దుర్మార్గం, ఎంత తప్పిది. ఆ వ్యక్తి వల్ల మతాల మధ్య ఘర్షణలు చాలా రేగుతాయి. 10 నిమిషాల పాటు ఆ వ్యక్తి నమాజ్ చేస్తున్నా కూడా అధికారులు చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళారంట. అక్కడ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వీడియోలు తీసిన వాళ్ళు చెప్తా ఉన్నారు, వీడియోలు తీసిన భక్తులు చెప్తా ఉన్నారు. 10 నిమిషాలు చేశాడండి అతను నమాజు. 10 నిమిషాలు నమాజ్ చేస్తే చూసిన అధికారులు కూడా పట్టించుకోకుండా వెళ్ళారని. ఇది ఈ ప్రభుత్వానికి మాయన మచ్చ. ఇదే పని కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగితే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి టీడీపీ, జనసేన వాళ్ళు పెద్ద ఎత్తున గలమెత్తేవాళ్ళు. మరి ఇంత జరుగుతూ ఉంది కదా, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, ప్రత్యేకించి బీజేపీ వారు మరి ఏం మాట్లాడతారో చూద్దాం. మరి ఈ ప్రభుత్వం అతను ఎప్పుడు పట్టుకుంటుందో, అదేవిధంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు ఎప్పుడు ఆయన స్పందిస్తారో. మరి 10 నిమిషాల వ్యక్తి నమాజ్ చేస్తున్నా కూడా కనీసం అతన్ని ఆపలేకపోయారంటే అక్కడ ఉన్న అధికారుల మీద వేటేస్తారా లేదనేది చూద్దాం ఏం జరుగుతుందో.